సంఖ్య 178, 176, కొత్త పాటల పుస్తకంలో 178. ఇది ఒక పల్లవి, మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. పొందితిని నేను ప్రభువా నీ నుండి. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి ఎబెనెజరు అయ్యున్నావో యేసు ప్రభువా ఎబెనెజరు అయ్యున్నావో యేసు ప్రభువా రక్షణకర్తావు నీవైతివి నా రక్షణకర్తావు నీవైతివి
క్లుప్తంగా మనం ఈ రోజున మరి ఆరాధన వర్తమానం, అదేవిధంగా బల్ల వర్తమానం చూసుకొని క్లుప్తంగా మనం ఆరాధించుకొని, ఎందుకంటే మరి ఎవరైతే రాత్రి రాలేకపోయారో వారి కొరకు మనం ప్రత్యేకంగా మళ్ళీ తిరిగి కలుసుకుంటున్నాం ప్రభు సన్నిధిలో కలుసుకుంటున్నాం. కాబట్టి మరి క్లుప్తంగా ముగించుకొని మరి మనం మన గృహాలకి ప్రభు యొక్క దీవులతో వెళదాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, దయగల రక్షక, మా ప్రభు దేవ స్తోత్రాలు. ప్రభా, కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క గుణ లక్షణాలను మా కన్నులు గుర్తించడానికి దేవనైనా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున క్లుప్తంగా మనం దేవుడు నిన్ను నన్ను ఎంతగా పట్టించుకుంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఎంతగా పట్టించుకుంటున్నాడు. మన దేవుడు నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు అని మనందరికీ తెలుసు. ఆయన పట్టించుకున్నాడు కాబట్టి ఆయన మొదటగా ఎవరు ఎత్తికారు? మనల్ని ఆయనే ఎత్తికాడు. తర్వాత ఆయన శిలువ మీద మరణం పొందాడు. ఎవరి కొరకు? మన కొరకు. కాబట్టి మనల్ని పట్టించుకునే దేవుడు కాబట్టి ఆయన మనల్ని పట్టించుకోవడానికే, మన నరకం నుంచి మరొక పరలోకానికి నడిపించడానికే ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి, దేవుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మరి ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనందరం ఈ రోజున ఉదయకాల సమయమున ఇది ఇక్కడ కలుసుకొని మనందరం దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. రండి, కీర్తన గ్రంథం 139 అధ్యాయానికి వెళ్దాం. కీర్తన గ్రంథం 139. కీర్తనలు 139 1 నుంచి 6 వచ్చేవాళ్ళు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 139. ఇందులో చాలా ప్రత్యేకమైన మాటలు ఉన్నవి. 139 1 నుంచి 6 వచనాలు అందరం కలిసి చదువుకోవటానికి ఇష్టపడదాం. రండి చదువుదామా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. చాలా సరళమైన మాటల్లో ఉన్నవి, మనకు అర్థమయ్యేటట్లున్నవి. ఏమంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా రాయించారు. ఈ దావీదు గారి సొంత మాటలు కాదు ప్రియ సహోదరి సోదరులారా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన 26 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట ఆ రాసిన రచయిత యొక్క మాటలు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వారిని పురికొల్పి దేవుని యొక్క మాటలు ఇవి. కాబట్టి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, దావీదు రాసిన కీర్తనలు కదా ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ దాన్ని కొద్దిగా మనం కలుపుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారి ద్వారా రాయించిన సువార్త, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా రాయించిన గ్రంథం అని అంటే చాలా రెలవెంట్గా ఉంటుంది. మన కొత్త జనరేషన్, మన తర్వాత తరాలకు కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మత్తయి సువార్త మత్తయి రాసింది కాదు, మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ రాయించినది. అలాగే మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ, పత్రికలు కానీ పౌలు గారు రాసినవి కాదు. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకి రాయించి ఈ రోజున మనకి రాయించి భద్రపరిచి ఉంచి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 39వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించుకొని ఉన్నావు. దేవునికి ఒక ఆయనకి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి అన్నా, మరి దేవుడు అసలు ఏంటి? మనం పొద్దున్న లేస్తాం, మళ్ళీ తర్వాత మనం రాత్రి పడుకుంటాం, రాత్రి మనం పని పాటలు చేస్తాం, దేవుడి డ్యూటీ ఏంటి అని. దేవుడు ఏం చేస్తుంటాడు రోజంతా? ఒకసారి మనం ఆలోచిస్తే ఏం చేస్తుంటాడంటే, నిన్ను నన్ను పట్టించుకున్న దేవుడు ఏం చేస్తాడు? ఏం రాశారు ఇక్కడ మొదటి వచనంలో? నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు. ఏం చేస్తుంటాడు దేవుడు? మన రోజు పరిశోధిస్తూ ఉంటాడు. ఎందుకని? పరిశుద్ధులైన దేవుడు నిన్ను నన్ను పరిశోధించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టుకోవడానికి
ఆ యొక్క మాంసయుక్తమైన దేహం అందు తండ్రితో మనల్ని సమాధానపరిచారు. కొలసీయుల రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు ఈ ఉదయకాల సమయమున మనం ఆరాధించబోతున్నాం. నిన్ను నన్ను పరిశీలించే దేవుడిని మనం ఆరాధించబోతున్నాం. నిన్ను నన్ను పరిశోధించే దేవుడిని ఆరాధించబోతున్నాం. ఎందుకని ఆయన నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడు, ఎందుకని ఆయన పరిశీలిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధులు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పోలి నడుచుకోమన్నాడు. తర్వాత ఆయన మాదిరికరంగా ఉంచుకోమన్నాడు ప్రభువుని. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈ ఉదయకాల సమయమున మనం ఎవరిని ఆరాధించబోతున్నాం? నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకునే దేవుడిని ఆరాధించబోతున్నాం. ఈ దేవుడు నిన్ను నన్ను పట్టించుకుంటాడు. మనం గవర్నమెంట్ ఆఫీసులో మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పవర్ ఉన్నవాళ్ళు అంటే ఆ యొక్క అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి మనందరం వెళ్ళలేము. వాళ్ళు మనల్ని పట్టించుకోరు, వాళ్ళకి సమయం ఉండదు. కానీ మన దేవుడు ఎంత అధికారి, ఆయన యొక్క అథారిటీ ఏంటి? ఆయన సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు. శవాలు గుట్టలు నేను వైజాగ్లో ఉన్నాను. దాదాపు ప్రభు యొక్క కృపలో నేను ఎట్లా బతికాను నాకే తెలియదు. ఆ శవాల గుట్టల నుంచి ప్రభు విమ్స్ అనే హాస్పిటల్, వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే హాస్పిటల్లో 2021 సంవత్సరంలో ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్. నేను మొదటి వాడిని. వాళ్ళకి డిశ్చార్జ్ ఇంత మటుకు ఎవరికి డిశ్చార్జ్ రాయలేదు సార్, లోపలికి రావడమే తప్పితే శవాలు వెళ్తామంటే రాలేదన్న దేవుడు కృప. ఎందుకు బతికిచ్చాడో తెలియదు. మన గొప్పతనం కాదు, మనం అందరికంటే మంచి వాళ్ళని కాదు, కానీ మన జీవితాలు ఇంకా మార్పు చేసుకోవాల్సినవి, మన జీవితాలు ఇంకా సరి చేసుకోవలసినవి. దేవుని యొక్క చిత్తంలో ఆయన్ని ఆనందపరచడానికి ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని నేను గుర్తించి మరి వాక్యానుసారంగా నీకు నాకు అధికారం ఇస్తున్నాడంటే కేవలం మనం చేసిన మంచి పనులు బట్టి కాదు, కానీ ఆయన యొక్క చిత్తంలో మన యొక్క దినాలు లెక్కించబడి ఉన్నాయి కాబట్టి. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈ రోజున మన ప్రభువుని గణపరిచే క్రమంలో మరి నిన్ను నన్ను దర్శించే దేవుడు, నీ మీద నా మీద మనసు నిలిపే దేవుడు, నిన్ను నన్ను గణపరిచే దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఏ విధంగా ఉండగలుగుతాం? నిన్ను నన్ను పట్టించుకునే దేవుని ఆరాధించకుండా ఏ విధంగా ఉండగలుగుతాం? మనం లేచుట కూర్చుండుట అన్నీ చూసే దేవుడిని ఏ విధంగా ఆరాధించుకుని ఉండగలుగుతాం కదా? ఈ దేవుడిని మనం ఆరాధించగలమా? ఆరాధిద్దామా? చెప్పాలా? ఆరాధిద్దామా? చాలు. ఇప్పుడు ఈ ఉన్న 4 మాటలు, ఈ ఉన్న 5 మాటలతో మనం దేవుడిని ఆరాధించవచ్చు. మరి ఏమైనా ఇంకో మాట కూడా మరి చెప్పాలనుకుంటే ఇంకొక ఇందాక రెఫరెన్స్ని మనం తీసుకుందాం. ఇందాక రెఫరెన్స్ ఏముంది? ఇందాక 139లో ఉన్న మాటల్ని, ఇదిగో యోబు గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్న 17, 18 మాటల్ని, 139 దావీదు కీర్తనలో 1, 6 వచనాలు ఉన్న మాటల్ని ఆధారం చేసుకొని మనం మన ప్రభుని ఘనపరుద్దాం. 139 ఒకసారి చూసి మనం ఇంకా ఆరాధనకు, వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 139 1 నుంచి 6 వచనాలు, 1 నుంచి 6 వచనాలు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. మనల్ని పరిశోధించే దేవుడు, మనం తెలుసుకునే దేవుడు మనం ఆరాధించాలి. నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలియను. నువ్వు లేవటం, నేను కూర్చోవటం లేవటం కూడా ప్రభు చూస్తూనే ఉన్నాడు. మనల్ని గమనించే దేవుడు. మన తలంపులను కూడా ఆయన గ్రహించే దేవుడు. మన నడకను మన పడకను పరిశీలన చేసే దేవుడు. మన చర్యలన్నింటినీ తెలుసుకునే దేవుడు. మన మాట మన నాలుక రాకమునికే ఆయన తెలుసుకునే దేవుడు. వెనకను ముందును మనకు ఆవరించి ఉండేది, మన చుట్టూ అని ఆవరించి ఉంటాడు. ఒక 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 కంచె వలె. ఆ తర్వాత నీ చేయి నా మీద, మన మీద చేయి ఉంచే దేవుడు. ఆ తర్వాత ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఆ తెలివిని తెలుసుకునే తెలివిని కూడా ఇదిగో వాక్యం ద్వారా మనకు దయచేసి, వాక్యం ద్వారా మనకు చూపించి, మనల్ని ఆయన ఏ విధంగా పట్టించుకుంటున్నాడు, ఏ విధంగా మనం నడిపిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు, ఏ విధంగా మనల్ని పరిశోధిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించి మనం ఈ రోజున మనకు వ్యక్తిగత ఆరాధనకు వెళ్దాం. రండి. సహోదరుడు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఒక సహోదరి మరి ఆరాధించినట్లయితే మనం త్వరగా ఆరాధన ముగించుకొని మన పనుల్లోకి వెళ్దాం. పుట్టక మునిపే నీవు దాన్ని మీరు తెలుసుకొని ఉన్నారని మీరు దాన్ని మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు ప్రభా, మీరు నా కొరకు సర్వశక్తి సంపన్నుడు. మన నోటితో, మన జ్ఞానంతో, మన యొక్క మాటలతో ఆయన యొక్క శక్తియుక్తుల్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన సర్వశక్తి సంపన్నతను మనం వివరించలేము.
వివరించేదని అనుకుంటున్నా మనకు మాటలు కూడా రావు. ఎందుకంటే మనకు అర్థం కాదు దేవుని యొక్క సంగతులు. మనం అదిగో పుట్టాం, అంతలోనే మరణిస్తాం. కానీ ఈ యొక్క జీవగ్రంథం ద్వారా ఆయన యొక్క గుణలక్షణాలు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తెస్తే ఆయన గుణలక్షణాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు చెప్పటం బట్టే ఆయన నిన్ను నన్ను పరిశోధించే దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఇది కానీ ఇక్కడ రాలేదనుకోండి, మనకు ఎట్లా తెలిసింది? దావీదు గారు అక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి ప్రభు దగ్గర నుండి చూసి రాస్తారా? అది సవాలు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకునే దేవుడు మనకున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంట? 2వ వచనం. రైట్, చాలు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. మనం తల్లులంగా తండ్రులంగా మన పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు ఎప్పుడు నిద్ర లేస్తాడో మన పిల్లవాడు తెలుస్తుంది. మన పాప కానీ బాబు కానీ ఎప్పుడు ఆడుకుంటాడో తెలుస్తుంది, ఎప్పుడు పాలు తాగుతాడో, ఎప్పుడు నిద్రపోతాడో తెలుస్తుంది. ఎంతకాలం వరకు? కొంతకాలం వరకు. ఒక నడిచే వయసు 1 సంవత్సరం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం ఆదమరిచి నిద్రపోతుంటాం, మన పనులు మనలో ఉంటాం. కానీ మన దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను చూడండి, అసలు కూర్చుండుట లేచుట ఆయనకి తెలియను. ఏం చేస్తున్నాడు? మన ఇంకా చూస్తూనే ఉన్నాడు. నా కుమారుడు నా కుమార్తె. నువ్వు నేను కూర్చోవటం, లేవటం, మంచం మీద పడుకోవటం, లేవటం, సమస్తాన్ని గమనించే దేవుడు, సమస్తాన్ని నిన్ను నన్ను పరిశీలించి పరిశోధించి తన హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడు, ఎంత దయామయుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత కన్సర్న్ కలిగిన వాడు, ఎంత పట్టింపు కలిగిన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం గుర్తించి, దేవా నన్ను పట్టించుకునే దేవా, ఎవరు ఈ లోకంలో భార్య కానీ భర్త కానీ కొడుకు